నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది ఆహార నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశంలో అనేక మంది గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజ నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడితే క్యాన్సర్ వస్తుందా? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ మానవ జీవితం సుఖప్రదంగా మారుతోంది. దీనితో పాటు అనేక సమస్యలు కూడా తలెత్తున్నాయి. మనం రెగ్యులర్గా వాడే ఎలక్ట్రిక్ కుక్కర్లు మన ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయన్న విషయం తెలిసి అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన రీతిలో వాటిని ఉపయోగించకపోతే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వంట త్వరగా అవుతుందని భావించి ఎలక్ట్రిక్ కుక్కర్లను వాడేవారు వాటి నుంచి వచ్చే చెడు ఫలితాలను కూడా తట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉద్యోగం చేసే ఆడవాళ్లకు, లక్షలాది మంది నిరుద్యోగులకు, రూముల్లో ఉండే విద్యార్థులకు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఎంతో మేలు చేస్తున్నాయి. అటువంటి కుక్కర్లు ప్రమాదకారిగా మారుతున్నాయనే వార్తలు ఈ వర్గాల ప్రజలను షాక్కి గురి చేస్తున్నాయి. కుక్కర్ల తయారీలో అల్యూమినియం మెటల్ వాడతారు. దీనిపై ఉపయోగించే నాన్ స్టిక్ మెటల్ క్రమక్రమంగా కరిగిపోతూ మనం ఉడికించే ఆహార పదార్థాల్లో కలిసిపోతుంది. అన్నం ఉడికించే సమయంలో కుక్కర్లో ఉండే మెటల్స్ కరిగిపోయి అన్నంలో కలుస్తోంది, విషంగా మారుతోంది. విష రసాయనాలు మెల్లిగా శరీరంలో చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడే వారిలో దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నట్టు పలువురు నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్లో వండే వంటకాలు విషంతో సమానంగా మారుతున్నట్లు అనేక మంది పరిశీలకులు అభిప్రాయం. ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం అధికంగా ఉండే ఇళ్లలో వ్యక్తులకు గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తున్నట్లు కొన్ని ప్రాంతాల్లో వెల్లడైంది. దీనితో పాటు కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడు నొప్పులు కూడా వస్తున్నట్టు కూడా వెల్లడైంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.